నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా స్థానికంలో విజయం సాధించి పార్టీని మరింత బలంగా తయారు చేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కూడా సమావేశాలు చేస్తున్నాయి. క్యాడర్ కూడా పలు సూచనలు చేస్తున్నాయి. అధికారిక పార్టీ అయిన కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ అలాగే కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ సత్తా చాటడానికి ఎలాంటి ప్రయత్నాలు ఉన్నాయో అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మెజార్టీ స్థానాలు స్థానిక ఎన్నికల్లో సాధించి పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఆ బలం తర్వాత తద్వారా జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంది. సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏదైతే రైతు భరోసా ఎలాగూ సంక్రాంతి తర్వాత అమలు చేయబోతున్నారు. ఇప్పటికే రుణమాఫీ అమలు చేశారు. దాంతోపాటు ఈ గ్యాస్ 500కే గ్యాస్ అవుతుంది, ఉచిత కరెంట్ అయితేంది. ఇలా రైతుల సమస్యలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాంతోపాటు గ్రామీణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం చేస్తుందో ఆ సంక్షేమ పథకాలను మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా ఇటు పీసీసీ ప్రయత్నం చేస్తుంది, ఇటు ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు, ఇక నేను కొత్త సంవత్సరంలో పార్టీకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను, అందరూ ఎమ్మెల్యేలు కూడా కేటాయించాలి, స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కూడా చెప్పారు. అంటే స్థానిక ఎన్నికల లక్ష్యంగా ఇటు ప్రభుత్వ ప్రకారం కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తే, మరోవైపు పీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే స్థానిక ఎన్నికలకు అందరు సిద్ధం కావాలి, త్వరలో నేను కూడా జిల్లా పర్యటన చేస్తా అని చెప్తున్నారు. ఇప్పటికే జూమ్ మీటింగ్లు పెడుతున్నారు, డీసీసీ అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. అన్ని రకాలుగా అందరు సిద్ధం కావాలి, సమన్వయ లోపం ఉండొద్దు, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, మెజార్టీ స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలి. జెడ్పీ స్థానాలు అయితే మాత్రం మొత్తం కూడా గతంలో బీఆర్ఎస్ ఎట్లా సాధించిందో అలాంటి స్థానాలే ఈసారి కాంగ్రెస్ కూడా సాధించాలని కూడా ప్రణాళికలు చేసుకుంటున్నారు. సో అధికార పార్టీ కనుక అన్ని రకాల అవకాశాలు ఉంటాయి, బలాలు ఉంటాయి, వ్యూహాలు కూడా పనిచేస్తాయి, ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఉంటుంది, ప్రచార సాధనాలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. మరి ఒక ఆనవాయితీ అయితే ఉంది. ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీకి అనుకూలంగా స్థానిక ఎన్నికలు ఉంటాయనేది కూడా ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి కలిసిస్తుందో లేదో మాత్రం చూడాలి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం కులగణన చేసి అలాగే రైతు భరోసా ఇచ్చి రకరకాల పథకాలు తీసుకొచ్చి కూడా స్థానిక ఎన్నికలను ధీటుగా ఎదుర్కొని ఎక్కువ స్థానాలు సాధించాలని కూడా చూస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో అంతగా పాపులారిటీ చాలా తక్కువగా ఉంది, ఓటు బ్యాంక్ కూడా తక్కువగా ఉంది. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ ఓటు బ్యాంక్ సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు, పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు సాధించి ఇక మేమేం తక్కువ కాదు, ఇక భవిష్యత్తులో మేము రాజకీయంగా ఎదగడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా బీజేపీ చెప్పకనే చెప్పింది. ఇక స్థానిక ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకు పెంచుకొని ఇక బలంగా తయారై నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. సో ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే పథకాలు ఇస్తున్నాయో, ఎలాంటి నిధులు ఇస్తున్నాయో, ఎలాంటి బిల్డింగ్లు ఇస్తున్నాయో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి చేసే కార్యక్రమాలను ప్రజల వద్దకి తీసుకెళ్ళి తద్వారా బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చేసుకొని ఇక స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుంది. బీజేపీకి అయితే ఒక స్కోప్ ఉన్నది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేదు కాబట్టి ఆ వ్యాక్యూమ్ వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారంలో ఒకసారి చేపట్టింది, తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. నెక్స్ట్ బీజేపీ మాత్రం ఒక స్కోప్ ఉంది కాబట్టి గ్రామీణంలో బలాన్ని తయారు చేసుకున్న తర్వాత గ్రామీణంలో ఎక్కువ స్థానాలు సాధిస్తే ఆ పునాదితో నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఇంకెక్కువగా స్థానాలు గెలుచుకొని రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద స్థానంలో ఉండాలనేది బీజేపీ లక్ష్యం. ఇక ప్రభుత్వ వైఫల్యాన్ని ఒకవైపు ఎండగడుతూనే కేంద్ర ప్రభుత్వ విధానాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను, నిధులను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఆ యొక్క సంక్షేమ పథకాలను తీసుకెళ్లి కూడా
ప్రజలకు వద్దకు వెళ్ళాలని కూడా ప్రణాళికలు చేస్తుంది. ఇక బీజేపీ కూడా వాళ్ళకి అనుబంధ సంఘాలు కూడా ఉంటాయి. ఆ సంఘాల ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరోవైపు గ్రామీణంలో యువత ఎక్కువగా ఈ మధ్యకాలంలో బీజేపీ వైపు అలాగే మోడీ మానియా కొనసాగుతుంది. ఒక వైపు మాత్రం యువత ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఆ యువతనే ఓటు బ్యాంకుగా మలుచుకొని స్థానికంలో ఎలాగైనా ఎక్కువగా పట్టు సాధించాలని కూడా బీజేపీ చూస్తుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వద్దాం. బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో బలంగా ఉన్న పార్టీ ఏదైతే ఉందైతే స్థానాల పరంగా టెక్నికల్గా మాత్రం అది బీఆర్ఎస్. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉండడంతో దాదాపు మొత్తం స్థానిక ఎన్నికలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో కైవసం చేసుకుంది. అసలు సర్పంచ్ ఎన్నికలకు వస్తే మాత్రం ఏకంగా ఆ 85% మొత్తం స్థానిక ఎన్నికలు కూడా వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి. ఇక జెడ్పీ విషయానికి వస్తే మాత్రం జెడ్పీ మొత్తం సీట్లను కూడా వాళ్ళే అసలు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అంటే అధికారంలో ఉన్నప్పుడు అంతగా వాళ్ళ చేతిలో పట్టు ఉన్నది. ఆ 10 ఏళ్ళు అధికారంలో భాగంగా ఎక్కువ స్థానాలు సాధించింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఈ ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఇప్పుడు పార్టీని ఎలాగైనా బయటపడడం కోసం బలంగా తయారు చేసుకోవడం కోసం ఈ స్థానిక ఎన్నికలు అయితే మాత్రం బీఆర్ఎస్ చాలా అవసరం. ఇక బీజేపీ కంటే వస్తే మంచిదే, రాకుంటే ఇప్పటికిప్పుడు బీజేపీకి వచ్చిన నష్టమే లేదు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇటు కాంగ్రెస్కు ఇటు పార్టీ ఉంటుందా పోతుందా, పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకు పడిపోయింది. మరోవైపు ఆ సెకండ్ స్థానాన్ని బీజేపీ దక్కించుకోవాలని చూస్తుంది. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్కి ఎన్నికలు చాలా అవసరము. ఎక్కువ స్థానాలు సాధించాల్సిన అవసరం ఉంది. బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు సాధించాలి. కనీసం సేఫ్ పాయింట్కైనా వెళ్ళాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఉంది. అంటే పార్టీ మనుగడ దృష్ట్యా కూడా స్థానిక ఎన్నికలు అనేది బీఆర్ఎస్కు చాలా ముఖ్యం. ఇటు స్థానిక ఎన్నికలు, ఇటు సర్పంచ్ ఎన్నికలు అవుతుంది, ఎంపీటీసీ ఎన్నికలు అవుతుంది, తర్వాత వచ్చే కార్పొరేషన్ ఎన్నికలు అవుతుంది, మున్సిపల్ ఎన్నికలు అవుతుంది. ఈ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కి చాలా అవసరం. ఇక బీఆర్ఎస్ అయితే గతంలో 10 ఏళ్లలో మేము ఏం చేశాము, చేసిన సంక్షేమ పథకాల గురించి అలాగే కాంగ్రెస్ ఏదైతే చేస్తుందో ఆ కాంగ్రెస్ తప్పిదాలను చెప్తూనే గతంలో ఏం చేశామనే విషయాన్ని రెండు బ్యాలెన్స్ చేసి కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ ఎందుకంటే దాదాపు గతంలో ఉంది, కానీ ఇప్పుడు కాపాడుకో అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఇక కాంగ్రెస్ ఎలాగైనా కాంగ్రెస్ను ఢీ కొట్టి కాంగ్రెస్ చేస్తున్న తప్పుల్ని ఎండగట్టి గతంలో ఏమేం చేశామో ఏమేం చేయబోతున్నామని చెప్పి కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఇంకా బీఆర్ఎస్కి ఉంది. ఇలా 3 పార్టీలు అయితే సీరియస్గా స్థానిక ఎన్నికల్లో తీసుకుంది. ఇక కమ్యూనిస్టుల విషయానికి వద్దాం. కమ్యూనిస్టు పార్టీలు కూడా చాలా జిల్లాల్లో ఇంకా గ్రామీణ స్థానాల్లో చాలా బలంగా ఉన్నాయి. కొన్ని ఏరియాలో ఇప్పటికే అభ్యర్థులు అంటే వేరే పార్టీల ప్రధాన పార్టీల కంటే ఎక్కువ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అలాగే పార్టీ కూడా పటిష్టంగా ఉంది. స్థానిక ఎన్నికల్లో ప్రజా సమస్యలు కోట్లాడుతున్నాం. ఈ కోట్లాడే భాగంగా పార్టీ కూడా అలాగే అభ్యర్థులని బలపరిచి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ నుండి కూడా అభ్యర్థులు నిలబెట్టాలని చూస్తుంది. ఇక సిపిఐ విషయానికి వస్తే సిపిఐ ఎలా వెళ్తుంది? సిపిఐ ఇప్పటికే మద్దతుగా ఉంది, మిత్రపక్షంగా ఉంది. మరి మిత్రపక్షంగా ఉన్న సిపిఐ స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీతో కలిసి వెళ్తుందా లేకపోతే ఒంటరిగా వెళ్తుందా అనేది మాత్రం ఇంకా సమాధానం రావాల్సి ఉంది. ఇక సిపిఐ మాత్రం తన పార్టీ తను కూడా వ్యక్తిగతంగా డెవలప్ కావాలి, ఇంకా అభివృద్ధిలోకి రావాలి, మరిన్ని స్థానాలు గెలవాలని పార్టీ పటిష్టంగా చూస్తుంది. దాంతోపాటు ఇక సిపిఎం పార్టీ కూడా ఎదురు చూస్తుంది. ఇప్పటికే పోరాడుతుంది. అంటే సిపిఐ కూడా మరి సిపిఎం మరి అధికార పార్టీతో కలిసి వెళ్తుందా లేదా మాత్రం అది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే మిత్రపక్షంగా ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో లేదు. ఇప్పటికి ఏ సమస్య వచ్చినా కానీ ఇటు ప్రభుత్వాన్ని అయితే నిలదీస్తుంది. స్థానిక ఎన్నికల్లో అంటే కామ్రేడ్లు కూడా తమ సత్తా చాటాలి, పార్టీని ఉంచుకోవాలి, రన్నింగ్లో ఉంచుకోవాలి, ఎలాగైనా స్థానికంగా కొన్ని ఏరియాలో బలం ఉన్న ప్లేస్లో మాత్రం నిలబెట్టి ఓటు బ్యాంకును పెంచుకోవాలని కూడా కమ్యూనిస్టులు చూస్తున్నారు. ఓవరాల్గా చూస్తే అన్ని ప్రధాన పార్టీలు స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్న వార్తలు కానీ కామెంట్లు కానీ అన్నీ కూడా స్థానిక ఎన్నికలకే రిలేటెడ్గా వస్తున్నాయి. అంటే స్థానిక ఎన్నికలు ఒక పునాదిలాగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇక్కడ విజయం సాధిస్తే, ఇక్కడ బలంగా ఉంటే ఇక మరింత బలంగా వచ్చే ఎన్నికల్లో ఢీ కొట్టడానికి అవకాశం ఉంటుంది. గ్రౌండ్ బలంగా ఉంటే ఇంకా మరింత అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. పటిష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ అధికార పార్టీ అంటే గతంలో ఒక ఆనవాయితీ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకే స్థానిక ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ అనుకూలంగా ఉంటాయనే కూడా ఒక ఆనవాయితీ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి చూస్తుంటే ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తుంది. గతంలో ఒక పార్టీ మాత్రమే ఆపోజిషన్ ఉంది, కానీ ఇక్కడ బీజేపీ కూడా వచ్చి చేరింది. ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఉంది. జీవన్ మరణ సమస్య బీఆర్ఎస్కు గతంలో బలంగా ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ బరిలో ఉంది. ఇక బీజేపీ ఎట్లయినా సత్తా చాటాలని చూస్తూ బీజేపీ చూస్తుంది. ఇలాంటి సందర్భంలో
అధికార పార్టీకి ఆనవాయితీ పనిచేస్తుందా అంటే కొంచెం అనుమానంగా అనిపిస్తుంది. ఎందుకంటే పోటీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పీసీసీ అధ్యక్షుడిగా ఏకకాలంలో ఒకే ఎన్నికలపైన కూడా తీవ్రంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. చూడాలి మరి అధికార పార్టీకి కలిసి వస్తుందా, మరి బీఆర్ఎస్ గతంతో పోలిస్తే మరి ఆ స్థానాలను కాపాడుకుంటుందా, బీజేపీ అనూహ్యంగా స్థానిక ఎన్నికల్లో బలం చేకూరుస్తుందా, ఇక కమ్యూనిస్టులు ఎలా సత్తా చాటబోతున్నారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం వచ్చే స్థానిక ఎన్నికలలో మాత్రం తెలియనుంది.